ఓం నమ శివాయ. నా పేరు రోజా. మేము తుర్కాయంజల్ నుండి వచ్చాము. ఇక్కడ మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. కాళ్ళు కడుక్కున్న దగ్గర నుండి శుభ్రత అనేది బాగా కనిపిస్తుంది. అక్కడ నుండి మేము ఎక్కడా చూడలేని 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట చూడడం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది. దర్శనం బాగా జరిగింది. మొదటగా వినాయకుని దగ్గర మనకు బొట్టు పెట్టడం, అర్చన చేయడము, అక్కడ నుండి 12 జ్యోతిర్లింగాల దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం, తర్వాత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ క్షేత్రంలో మనకు మానవ సేవ, మాధవ సేవ. మానవ సేవ అనేది అనాథలకు సహాయం చేయడం, మాధవ సేవ అంటే దేవుణ్ణి దర్శించుకోవడం ద్వారా రెండూ జరుగుతున్నాయి. ఈ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం వెనకాలనే మన అమ్మా నాన్న అనాథాశ్రమంలో మతిస్థిమితం కోల్పోయిన అనాథలు 600 మంది ఉన్నారు. మీరు ఇచ్చే విరాళం అంతా, హుండీలో వేసే ధనం అంతా ఎక్కడ వృధా కాకుండా అనాథలకు అన్నదానం లాగా యూజ్ చేస్తారు. ఈ క్షేత్రం అందరూ దర్శించండి. బాగా అనిపించింది. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర పూర్తి స్థాయి నిర్మాణంలో భాగంగా సిమెంట్, ఇటుక, ఇసుక, గ్రానైట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని గాని లేదా విరాళాల రూపంలో గాని మీ శక్తి కొలది సాయం చేసి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి.